హైకమాండ్ ను కేపీసీసీ చీఫ్ డీకే శివకుమార్ బ్లాక్మెయిల్ చేస్తున్నారా? సీఎం పదవి ఇవ్వకపోతే తాడో పేడో తేల్చుకోబోతున్నారా? సీఎం చైర్ కోసం జరిగే పవర్ పాలిటిక్స్ తో కన్నడ నాట కూడా కాంగ్రెస్ వీక్ అవుతుందా? అవును, కన్నడ కాంగ్రెస్ రాజకీయాల్లో త్వరలో భారీ మార్పు జరగబోతుంది. ఇక కేపీసీసీ చీఫ్ పదవికి డీకే శివకుమార్ రిజైన్ చేసేందుకు సిద్ధమయ్యారు. కర్ణాటక సీఎం సిద్ధరామయ్య మరో 2.5 ఏళ్లుగా తానే సీఎంగా కంటిన్యూ చేయాలని కాంగ్రెస్ హైకమాండ్ ను కోరారు. తనను కొనసాగించకపోతే పార్టీకి జరిగే డ్యామేజ్ ను కూడా ట్రైలర్ గా చూపించారట. దీంతో ఆలోచనలో పడిన కాంగ్రెస్ వార్ రూమ్ పెద్దలు నాయకత్వ మార్పుపై మౌనరాగం అందుకున్నారు. ఒప్పంద కాలం ముగిసినా ముఖ్యమంత్రి ఇవ్వకపోవటం, ఇక ముందు కూడా ఇచ్చే అవకాశం లేదని తెలియటంతో శివకుమార్ రుద్రతాండవానికి సిద్ధమయ్యారు. షేరింగ్ ఫార్ములా ప్రకారం తనకు 2.5 ఏళ్ల కాలానికి సీఎం పదవి ఇవ్వాలని పట్టుబడుతున్నారు. ఇక సీఎం కుర్చీ ఇవ్వకపోతే కాంగ్రెస్ ను వదిలి తన దారి తాను చూసుకుంటా అన్నట్లుగా ఆయన ఇటీవల ప్రకటనల ద్వారా అర్థమవుతుంది. ఇక అసెంబ్లీలో ఆర్ఎస్ఎస్ గీతం పాడినా ఇప్పటికే కాంగ్రెస్ కు తన యాక్షన్ ప్లాన్ ఏంటో చెప్పకనే చెప్పారు. ఇక కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 2.5 ఏళ్లు గడిచాయి. అయినా అధికార మార్పిడి జరగలేదు. క్యాస్ట్ ఈక్వేషన్స్, సీనియారిటీ పేరిట సీఎంగా సిద్ధరామయ్యను కాంగ్రెస్ హైకమాండ్ ఎంపిక చేసింది. ఇక పార్టీని అధికారంలోకి తెచ్చిన డీకే శివకుమార్ కు డిప్యూటీ సీఎం హోదాతో సరిపెట్టింది. అయితే 2.5 ఏళ్ల తర్వాత మార్పు ఉంటుందని అప్పట్లో కాంగ్రెస్ పెద్దలు శివకుమార్ కు హామీ ఇచ్చారు. కానీ బీహార్లో ఘోర ఓటమితో కర్ణాటకలో మార్పులు చేర్పులకు కాంగ్రెస్ ప్రయారిటీ ఇవ్వటం లేదు. ఇక పూర్తి కాలం సిద్ధరామయ్యనే సీఎంగా కొనసాగించి వచ్చే ఎన్నికలకు డీకేను సీఎం అభ్యర్థిగా ప్రకటించే ప్లాన్లో కాంగ్రెస్ ఉన్నట్లు సమాచారం. ఇక ఇప్పటికే ఢిల్లీ వెళ్లిన సిద్ధు, డీకేలు వేర్వేరుగా వార్ రూమ్ పెద్దలతో భేటీ అయ్యారు. ఇక కేపీసీసీ చీఫ్ శాశ్వతంగా ఉండలేనన్న శివకుమార్ పార్టీని నడిపించడంలో మాత్రం ఫ్రంట్ రోల్లో ఉంటా అంటున్నారు. ఇంకా ఇప్పటికే 5.5 ఏళ్ల కేపీసీసీ బాస్ గా ఉన్నానని, ఇక కొత్త వారికి అవకాశం ఇస్తానని ప్రకటించారు. తాను బాధ్యతల నుంచి తప్పించుకోవటం లేదని, సమస్యల నుంచి బాధ్యతల నుంచి పారిపోయే గుణం తనది కాదన్నారు. ఇక అలాగే తనలో ఫైటింగ్ స్పిరిట్ ఇంకా తగ్గలేదంటున్నారు. ఇక బీహార్ ఎలక్షన్ రిజల్ట్ తర్వాత కర్ణాటక ప్రభుత్వంలో భారీ మార్పులు ఉంటాయని ప్రచారం జరిగింది. ఇక ఈ నేపథ్యంలో పార్టీ అగ్రనేతలు రాహుల్ గాంధీ, సోనియా గాంధీతో సీఎం సిద్ధరామయ్య భేటీ అయ్యారు. ఇక ముఖ్యమంత్రిగా తానే పూర్తికాలం కొనసాగేందుకు అవకాశం ఇవ్వాలని పరోక్షంగా అధిష్టానాన్ని కోరిన ఆయన తదుపరి ఎన్నికలకు డీకేను సీఎం అభ్యర్థిగా ప్రతిపాదిస్తామని సూచించినట్లు సమాచారం. ఇక కర్ణాటకలో 2023లో కాంగ్రెస్ విజయం సాధించిన తర్వాత సీఎం పదవి కోసం పెద్ద వారే జరిగింది. అధిష్టానం జోక్యంతో డీకే శివకుమార్ కు సైలెంట్ మోడ్ లోకి వెళ్లారు. చెరో 2.5 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా ఉండేలా తీర్మానం జరిగింది. అయితే జూన్కే ఈ గడువు ముగిసింది. కానీ డీకేకు మాత్రం ముఖ్యమంత్రి పదవి రాలేదు. అప్పటి నుంచి ఆయన అసహనంతో ఉన్నారు.